Hello viewers, welcome today's session, my dear friends. So this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women Jagitya. మనం టిఎస్ సెట్ 2023కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి టిఎస్ సెట్కి సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మొదటి 20 ప్రశ్నలను ముందు వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మనం గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించి విశ్లేషణ చేసుకునేటువంటి క్రమంలో మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ వీడియోకు సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మెయిన్గా మనం 10 చాప్టర్స్ మనం చూస్తున్నాం. ఎన్ని చాప్టర్స్ అండి? 10 చాప్టర్స్ అంటే మీన్స్ 10 యూనిట్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ 10 యూనిట్స్కి సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో మేజర్గా మనం ఈ పేపర్ 1లో టీచింగ్ అప్ట్యూడ్, రీసెర్చ్ అప్ట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్ సంబంధించి మొదటి వీడియోలో మనం చూసుకున్నాం. ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా ఈ మిగతా యూనిట్లకు సంబంధించి అంటే మిగతా చాప్టర్స్ లేదా యూనిట్స్ సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు ఇందులో మేజర్గా మనకు ఈ ఏవైతే ఈ అంశాలు అంటే ఈ మిగతా అంశాలకు సంబంధించి మనం గమనించినప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం విశ్లేషించుకుందాం. 5వ యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, 6వ యూనిట్కి సంబంధించి మనం ప్రత్యేకించి ఈ లాజికల్ రీజనింగ్, 7వ యూనిట్ దత్తాంశ విశ్లేషణ అంటే దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే జనరల్గా డాటా అనాలిసిస్, 8వది ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం చూస్తాం. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం ఈ 9వ యూనిట్ మనం పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, 10వ యూనిట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఈ చాప్టర్స్ మనకు తెలిసి ఉంటే, ఈ యూనిట్ మనకు తెలిసి ఉంటే ఏ యూనిట్లోకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయి మనకు అర్థమవుతుంది. సో మనం మ్యాథ్స్ చూసాం, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్. ఇందులోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇది 21వ ప్రశ్న నుంచి మొదలుకొని 25వ ప్రశ్న వరకు ఉంటుంది. 26వ ప్రశ్న నుంచి 30 వరకు లాజికల్ రీజనింగ్, 31 నుంచి 35 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్, 36 నుంచి 40 వరకు ఐసిటి, 41 నుంచి 45 వరకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, 45 నుంచి 50 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది మీకు అవగాహన ఉండాలి. అందుకోసం ఈ దీనికి సంబంధించి నేను మీకు చూపించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అభ్యర్థులు ఇది గమనించాలి. సో ఇందులో మనం ఇరవై 21వ ప్రశ్న నుంచి మొదలుకొని మనం చూసినప్పుడు 21st క్వశ్చన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది నంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ నంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రశ్న చూడండి, 6, 8, 19, 61, 249. దీనికి సంబంధించిన నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది అనేటువంటి మనకు తెలియాలి. ఇందులో మా సార్ కూడా మనతోటి ఉన్నాడు. ముఖ్యంగా ఈ జేకేసి అంటాం మనం. ఇందులో నెక్స్ట్ దీనికి సంబంధించి వచ్చేటువంటి లెటర్ వచ్చేసి మనకు 1251 అంటే 1251. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఏబిఎఫ్ఎల్, బిడిఎల్ఎక్స్, సిఎఫ్ఆర్జే, డిహెచ్ఎక్సి. దీని తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ ఏది వస్తుంది అనేటువంటిది క్వశ్చన్. ఇదంతా కూడా మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించింది. కాబట్టి దీని తర్వాత వచ్చేటువంటి లెటర్ ఏముంటుందంటే ఈ ఆర్డర్ మీరు గమనిస్తే ఏబిసిడి అంటే నెక్స్ట్ ఈ రావాలి, తర్వాత బిడిఎఫ్హెచ్ అంటే మధ్యలో ఒకటి లేదు కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి,
ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జే వస్తుంది ఇట్లా. కాబట్టి ఈ సిరీస్ కు సంబంధించిన అయితే మైనస్ చేయడమా ప్లస్ చేయడమా వీటి ఆధారంగా మనకు ఆన్సర్ అనేటువంటి చేస్తాం. 23rd క్వశ్చన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అంటే మనకి ఏంటంటే ఈ కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్ గా ఈ కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు in a certain code language in the word solution, see here solutions అనేటువంటి కోడ్ కు SNOITULOS అని ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆన్సర్ అనే దానికి ఏది కోడ్ అవుతుంది? ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ ఏమవుతుందంటే REWSNA. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ది కాస్ట్ ఆఫ్ 10 pence అంటే 10 ప్రశ్నలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 10 ప్రశ్నలు ఆమె ఆడిబుల్. ఓకే, ఈ 10 ప్రశ్నలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో 24th కి సంబంధించిన క్వశ్చన్ తీసుకున్నప్పుడు ది కాస్ట్ ఆఫ్ 3 pence and 21 pencils equal to the cost of 5 pence and 7 pencils. The ratio of the cost of pencils to that of a pennies. 3 పెన్నులు మరియు 21 పెన్సిల్స్ ధర 5 పెన్నులు మరియు 7 పెన్సిల్ ధరకు సమానమైనప్పుడు పెన్సిల్స్ ధర మరియు పెన్నుల ధర నిష్పత్తి ఎంత? అంటే మనకి రేషియోకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులోకి వెళ్ళి ఆన్సర్ ఏమవుతుందంటే 1:7. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. An AC is purchased for rupees 50,000, sold it for rupees 44,000. The loss percentage. ఒక ఏసీని 55,000కు కొని మరియు దాన్ని 44,000కు అమ్మితే దాని నష్ట శాతం ఎంత? అంటే అతడే చెప్పాడు ఇది నష్టం వస్తుందని, కానీ ఎంత శాతం నష్టం వచ్చింది అంటే 20% నష్టం. నెక్స్ట్ 26 క్వశ్చన్ మొదలుకొని మనకు లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అంటే 21 to 25 వరకు మ్యాథమెటికల్ రీజనింగ్ ఉంటుంది. 26 నుంచి 30 వరకు మనకు ఏముంటుందంటే 26 క్వశ్చన్ చూడండి. 26 నుంచి 30 వరకు మనకు ఏముంటుందంటే లాజికల్ రీజనింగ్. ఇక్కడ మీరు చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొంత బంగారం వెండి అయితే, కొన్ని రజతాలు కాంస్యం అయితే, కంచు అంటే ఇనుము కాదు అని ఇచ్చాడు. సమ్ బ్రాంజ్ ఆర్ గోల్డ్, సమ్ ఐరన్ బీయింగ్ బ్రాంజ్ ఇస్ పాసిబిలిటీ, సమ్ ఐరన్ బీయింగ్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ సిల్వర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దీనికి సంబంధించి మనకు ఏమిచ్చాడంటే ఇక్కడ దీనికి సంబంధించిన తీర్మానం కొన్ని అంశాలు బంగారం, కొంత ఇనుము కంచుగా ఉండే అవకాశం ఉంది, కొంత ఇనుము బంగారంతో పాటు వెండి కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఇలా ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుందంటే ఇక్కడ 3rd ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం సమ్ గోల్డ్ ఆర్ సిల్వర్, సమ్ సిల్వర్ ఆర్ బ్రాంజ్, నో బ్రాంజ్ ఐరన్ అనే దానికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ కొంత ఇనుము బంగారంతో పాటు వెండి కూడా ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ లో 27th క్వశ్చన్ మనం చూస్తున్నప్పుడు ఇన్ ఏ క్లాస్ 80 స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్ లైక్ టీ, 35 students like milk and 25 students like coffee. It is also known as that 15 students like both tea and milk, 17 students like both milk and coffee, and 14 students like both tea and coffee, 9 students like tea, coffee as well as milk. The total number of students who like neither tea nor coffee nor milk. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఎంతమంది కాఫీలు అంటే ఎంతమంది టీ, కాఫీ, పాలు ఇష్టపడిన విద్యార్థులు అని ప్రశ్న అడిగారు. ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కు కరెక్ట్ ఆన్సర్ 27 స్టూడెంట్స్ ఆన్సర్. హౌ ఈస్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ బ్రదర్ రిలేటెడ్ టు. ఇది బ్లడ్ రిలేషన్ కు సంబంధించింది. అంటే మా నాన్నగారి ఒక్కగానొక్క కోడలి తమ్ముడికి నాకు సంబంధం ఏమిటి అని అడిగాడు. ఇది రిలేషన్, బ్లడ్ రిలేషన్ అంటున్నాం. అంటే రక్త సంబంధాలు అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ప్రశ్న వచ్చింది. మా నాన్నగారి ఒక్కగానొక్క కోడలి తమ్ముడికి నాకు సంబంధం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆన్సర్ మ్యాటర్నల్ అంకుల్, అంటే మేనమామ అవుతాడు. ఏమవుతాడు? మేనమామ అవుతాడని రాస్తాడు. నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే 29th క్వశ్చన్ అంటే మనకు లాజికల్ రీజనింగ్ లో 4వ ప్రశ్న. ద డిస్టింక్షన్ బిట్వీన్ సవికల్పక, దట్ మీన్స్ డిటర్మినేట్, అండ్ నిర్వికల్పక, that indeterminate, is made with respect to which of the following paramanas. అంటే ఇక్కడ ఏంటిదంటే సవికల్పక అంటే నిర్ణయాత్మకం మరియు నిర్దిష్టం, నిర్వికల్పం మధ్య వ్యత్యాసం ఈ కింది వాటిలో ఏది ప్రామాణికంగా చేయబడేది?
అంటే అనుమానన, దట్ మీన్స్ ఇన్ఫరెన్సా, పర్సెప్షన్ అంటే ప్రత్యక్షమా, లేదు అర్థపట్టి అంటే పోస్టులేషన్, ఉపమాన అంటే పోలికన. ఇలా ఆన్సర్ ఏంటిదంటే ప్రత్యక్ష, పర్సెప్షన్ ఆన్సర్ అని మనం పెట్టాం. ఇది గతంలో ప్రీవియస్ లో కూడా ఈ క్వశ్చన్ సేమ్ టు సేమ్ అడిగారు. ఇక లాజికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్లు చదివి ఇందులో మనకి ఏంటిదంటే ఇందులో రైట్ ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాలి. ఈ 4 స్టేట్మెంట్లు ఏది సరైందో మనం ఎంపిక చేసుకోవాలి. మధ్యకాలికాన్ని కనీసం ఒక ప్రమేయంలో పంపిణీ చేయాలి. ముగింపు మధ్యలో పదం ఉండాలి. చెల్లింపుబాటు అయ్యే వాదనలో 2 ప్రమేయాలు నిర్దిష్టంగా ఉండవచ్చు. చెల్లుబాటు అయ్యే వాదనలో 2 ప్రమేయాలు ప్రతికూలంగా ఉండవచ్చు. దీనికి సరైన ఆప్షన్ ఏంటంటే మిడిల్ టర్మ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అట్లీస్ట్ 1 ప్రిమైస్. మధ్యకాలికాన్ని కనీసం ఒక ప్రమేయంలో పంపిణీ చేయాలి. ఇది లాజికల్ రీజనింగ్ కి సంబంధించిన చివరి ప్రశ్న. ఇక నెక్స్ట్ 31 to 35 ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకోండి. దిక్కనే మనం ఏమంటామంటే డాటా ఇంటర్ప్రిటేషన్, అంటే తెలుగులో దత్తాంశ విశ్లేషణ. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ డాటా అనాలిసిస్ అనేటువంటిది ఒక అత్యంత ప్రామాణికం. 31వ ప్రశ్న నుంచి 35 ప్రశ్న వరకు, అంటే 5 ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. ఈ దత్తాంశాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైనా దత్తాంశంలో ఒక బార్ గ్రాఫ్ కానీ, ఒక పై గ్రాఫ్ కానీ, ఒక లైన్ గ్రాఫ్ కానీ, ఏది టాబులేషన్ డాటా ఇచ్చి ఒక పరిశ్రమకు సంబంధించి కానీ, ఒక వ్యవస్థకు సంబంధించి కానీ, ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ, ఒక క్లాస్కు సంబంధించి కానీ అంశాలను ఇచ్చేసి వాటి మధ్యలో సంబంధాలు, లాభ నష్టాలు, పర్సంటేజీలు లేదా వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తుల యొక్క శాతం లేదా నష్టానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ 31వ ప్రశ్న నుంచి 35వ ప్రశ్న వరకు డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించింది కాబట్టి దాన్ని మీరు చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక 36 నుంచి మనకు 40 వరకు ఉన్నటువంటిది ఏంటంటే దత్తాంశ విశ్లేషణ తర్వాత ఐసిటి, దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది 8th చాప్టర్ 8th యూనిట్. ఇది 5 ప్రశ్నలు ఉంటాయి. ఇది 36 నుంచి 40 వరకు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి. 36 నుంచి 40 వరకు ఉంటాయి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో మేజర్గా మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో అబ్రివేషన్ ఇవ్వచ్చు, లేదా కంప్యూటర్కి సంబంధించినటువంటి టర్మినాలజీ ఇవ్వచ్చు, లేదా కంప్యూటర్కి సంబంధించిన హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టర్మ్స్ ఇవ్వచ్చు, లేదా ఇది ముఖ్యంగా వాడేటువంటి ఇంటర్నెట్ సంబంధించినటువంటి అబ్రివేషన్స్. ముఖ్యంగా ఇంటర్నెట్ అంటే ఏంటిది, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటిది, హాట్మెయిల్ అంటే ఈమెయిల్ అంటే ఏంటిది, వీటికి సంబంధించినటువంటి డాస్ అంటే ఏంటిది, విండోస్ అంటే ఏంటిది, ఇట్లా వీటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ల రకాలు, సోషల్ మీడియాకి సంబంధించిన ఇందులో అంశాలు కంప్యూటర్ టర్మినాలజీలో చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం జిప్ ఫైల్ అని మనం చదువుకుంటాం. వాట్ ఈస్ జిఫ్? జిఐఎఫ్ యొక్క పూర్తి పేరు ఏంటిది? ఇక్కడ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఫ్ అంటే ఇక్కడ పూర్తి పేరు ఏంటిదంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. మన పక్కన కంప్యూటర్ మేడం కూడా ఉంటారు, వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఇది గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, జిఐఎఫ్. తర్వాత నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్? మన కంప్యూటర్లో వాడతాం, ఇంటర్నెట్లో మనం వాడతాం. ఐపీ అడ్రస్, ఐపీ చిరునామా యొక్క ప్రాథమిక విధి ఏంటిది? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్? నెట్వర్క్ లో ఒక పరికరాన్ని గుర్తించడానికి ఐపీ అడ్రస్ వాడుతుంది. టు ఐడెంటిఫై ఏ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్ సంబంధించి మనం ఈ ఐపీ అడ్రస్ మనం వాడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూసినప్పుడు స్వయం ప్రభ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్. మీరు గమనించండి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐసీటీ వాడడంలో ముఖ్యంగా ఈ మూక్స్ కానీ, స్వయం ప్రభ కానీ ఇవి అత్యంత ప్రముఖంగా పాత్ర వహిస్తున్నాయి. స్వయం ప్రభ యొక్క గ్రూప్ ఏంటిదంటే ఇది 30 DTHI, 40 DTHI, 60 DTHI, 80 DTH ఛానల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. స్వయం ప్రభ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 80 DTH ఛానల్స్. 80 DTH ఛానల్కి సంబంధించిన సమూహం స్వయం ప్రభ. ఓకే, స్వయం యొక్క అబ్రివేషన్ మనకు తెలవాలి, మూక్స్ యొక్క అబ్రివేషన్ మనకు తెలవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఐసిటి ఇనిషియేటివ్స్ ఆఫ్ MHRD? మనం మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి మనకు తెలుసు, మానవ వనరుల అభివృద్ధి శాఖ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది. ఈ డీల్స్ విత్ ఈ గవర్నెన్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్. అంటే మనకి ఏదైతే MHRD యొక్క ఐసిటి చొరవలు సంస్థలకు సంబంధించిన, విశ్వవిద్యాలయాలకు సంబంధించినవి ఏవి? అవి స్వయమ, సమర్థ, విద్వాన, ఐఆర్ఎస్. గుర్తుపెట్టుకోండి, స్వయంకు సంబంధించి మనకు ఏంటంటే ఇది విద్యార్థి యొక్క స్వయం చాలక అభ్యసన కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే మనకు ఆన్లైన్
జూమ్ కానీ ఇలాంటి వాటి ద్వారా కానీ ఎన్ఐటీస్ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ కానీ మనకి ఇచ్చేటువంటిది వాటి ద్వారా స్వయం అనేటువంటిది ఎన్పిటిఎల్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ విశ్వవిద్యాలయాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది ఈ గవర్నెన్స్ కి సంబంధించి ఏంటంటే ఆన్సర్ సమర్థ్. ఆన్సర్ ఏంటి? సమర్థ్. ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఐసిటిలో లాస్ట్ క్వశ్చన్ మనకు 40th క్వశ్చన్ ఐసిటిలో 5వ ప్రశ్న అన్నమాట ఇది. వాట్ డస్ ద టర్మ్ వైఫై స్టాండ్స్ ఫర్? వైఫై అనగానేమి మనకు తెలవాలి. ఈ ల్యాను వ్యాను మ్యాను అంటే తెలవాలి. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. దానికి సంబంధించి ఒక ఇంటర్నెట్ మనం వాడేటువంటి క్రమంలో మేజర్గా మనం ఇంటర్నెట్ వాడేటువంటి క్రమంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వైఫై యొక్క అబ్రివేషన్ ఏంటిది లేదా వైఫై అంటే ఏంటిది? వైఫై అంటే వైర్లెస్ ఫిడెలిటీ. వైఫై అంటే ఏంటిది? వైర్లెస్ ఫిడెలిటీ. వైర్లెస్ ఫిడెలిటీ. వైఫై అంటే అర్థం ఏంటిది? వైర్లెస్ ఫిడెలిటీ. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. క్వశ్చన్ మనం గమనిస్తే ఈ 41 క్వశ్చన్ అనేటువంటిది మనకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే ప్రజల యొక్క అభివృద్ధి, పర్యావరణానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి ఇందులో మేజర్గా మనకు 41 నుంచి 45వ ప్రశ్న వరకు ఇందులో ఉంటుంది. మీరు చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సిఎస్డి స్టార్టెడ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ? అంతర్జాతీయ సాధారణ అసెంబ్లీ ఈ కింది సంవత్సరంలో స్థిరమైన అభివృద్ధిపై అంతర్జాతీయ కమిషన్ ప్రారంభించింది. ఏ సంవత్సరంలో అని అడిగింది. 92, 93, 94, 95? ఆన్సర్ 92. తర్వాత 42nd క్వశ్చన్ కి సంబంధించి మనం గమనించినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్? చూడండి క్వశ్చన్ నాట్ అని అడిగారు. నాట్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణంలో దిగువంశం పట్టణీకరణపై రుణాత్మక ప్రభావం చూపదు. అంటే నెగటివ్ ఇంపాక్ట్ చూపనటువంటిది ఏది అని అటవీ నిర్మూలన. అటవీ నిర్మూలన పట్టణీకరణపై నెగటివ్ ఇంపాక్ట్ చూపదు. అంటే కాలుష్యము పట్టణీకరణకు సపోర్ట్ చేస్తుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ఇది పట్టణీకరణకు నెగటివ్ సంబంధించింది అనమాట. అంటే పట్టణీకరణపై రుణాత్మక ప్రభావం చూపనటువంటిది ఏంటిదంటే వ్యర్థాల రీసైక్లింగే. అంటే మిగతా అన్ని కూడా నెగటివ్ ఇంపాక్టే. చూపంది వ్యర్థాల రీసైక్లింగ్. ఫారెస్ట్ డిఫారెస్టేషన్, అడవులు నరికి వేస్తే చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాతావరణ అనేకమైన మార్పులు జరిగి ఉష్ణోగ్రత, వర్షపాతంలో తేడా, పొల్యూషన్, విపరీతమైనటువంటి కాలుష్యం మనకు వస్తుంది, మనకు తెలుసు. తర్వాత లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, గుట్టలు తీసేయడం, చెట్లను నరికివేయడం వల్ల ఆ జీవులకు ఆవాసాలు దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. తర్వాత వ్యర్థాలకు సంబంధించినటువంటి రీసైక్లింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ఏవైతే వేస్ట్ రీసైక్లింగ్, ముఖ్యంగా అర్బనైజేషన్ ప్రాసెస్ లో పట్టణాలలో అనేకమైనటువంటి వ్యర్థాలు, పట్టణాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ పట్టణాలలో మనకు సాలిడ్ వేస్ట్ లేదా గార్బేజ్, మనకు డొమెస్టిక్ వేస్ట్ కూడా మనం గమనిస్తాం. ఇలాంటి వాటిని రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ పట్టణీకరణకు సంబంధించి నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. మిగతా అన్ని కూడా నెగటివ్ ఇంపాక్ట్. అంటే యాక్చువల్గా మనం ఈ పని చేయాలి, కానీ మనం మిగతా అంశాలే చేస్తున్నాం. వ్యర్థాల రీసైక్లింగ్ బదులు మిగతా అన్ని చేస్తున్నాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత 43rd క్వశ్చన్ అంటే పర్యావరణానికి సంబంధించి 3వ ప్రశ్న మనం గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈస్ మోర్ ఇన్ పర్సంటేజ్ ఇన్ ఎయిర్? గాలిలో ఎక్కువ శాతంలో ఉన్న వాయువు పేరేంటి? గాలిలో ఎక్కువ శాతంలో ఉన్న వాయువు ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈస్ మోర్ ఇన్ పర్సంటేజ్? మనకు తెలుసు గాలిలో ఆక్సిజన్ పర్సెంట్ మనకు తెలుసు 21% ఉంటుంది లేదా 20.9 ఉంటుంది.
నైట్రోజన్ గ్యాస్ కు సంబంధించి 78% ఉంటుంది. 78% అంటే అత్యధికంగా వాయువు గాలిలో ఉండేది ఏంటంటే నైట్రోజన్. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. నీటి ఆవిరి, వాతావరణంలో నీటి ఆవిరికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 0.04 నుంచి మనకు 1% లేదా ఆ పై స్థాయికి మనకు నీటి ఆవిరి అనేటువంటి ఉంటుంది. బొగ్గు పులుసు వాయువుకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 0.03% ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినప్పుడు వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు 0.03% మనకు కార్బన్ డైఆక్సైడ్, దీన్ని బొగ్గు పులుసు వాయువు. ఇదే మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ కు అత్యంత ప్రధానమైనటువంటి కారణమైన వాయువు అని కూడా మనం చెప్తాం, కార్బన్ డైఆక్సైడ్. అంటే మనకు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం నైట్రోజన్ అని మనం చెప్తాం. నెక్స్ట్ 44 క్వశ్చన్, అంటే మనకు పర్యావరణానికి సంబంధించిన 4వ ప్రశ్న మనం గమనిస్తే, వై బయోగ్యాస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకు తెలుసు బయోగ్యాస్ ను ఒక మంచి శక్తి వనరు ఎందుకు పరిగణిస్తారంటే, ఇది జీవుల నుంచి వచ్చేటువంటి, ముఖ్యంగా జీవుల వ్యర్థాల నుంచి, ముఖ్యంగా పేడ నుంచి వస్తుంది. దీన్ని గోబర్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మీథేన్ అనేటువంటిది ప్రధానంగా వాయువు ఉంటుంది. CH4 అని మనం మీథేన్ ప్రధానంగా ఉండే వాయువు. మరి ఇది ఏంటిది? ఈ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ నుంచి మనకు మన ఇంట్లో వాడేటువంటి సేమ్ బ్యూటేన్ వాడేటువంటి LPG సిలిండర్ మాదిరి ఇది కూడా మండుతుంది, పొగ లేకుండా మండుతుంది. అంతేకాకుండా మనకు లైట్స్ కూడా పెట్టుకోవడానికి లైట్ ఎనర్జీగా కూడా మనం ఉపయోగపడుతుంది. అంటే పవర్, లైట్, కాంతినివ్వడంలో కూడా దీని నుంచి మనం ఉపయోగించుకోవచ్చు. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ది పొల్యూషన్ డెవలప్మెంట్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, ప్యారిస్ ఒడంబడిక సంబంధి యొక్క లక్ష్యం. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ అకార్డ్ అని మనకు తెలుసు. ప్యారిస్ ఒప్పందానికి సంబంధించిన అంశం ఏంటి? ఈ ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, డిక్రీజ్ గ్లోబల్ వార్మింగ్ బిలో 2 degrees Celsius. అంటే ప్రపంచ వేడెక్కడానికి సంబంధించి ఏదైతే 2 degrees Celsius తగ్గించాలనేటువంటి లక్ష్యంతో ప్యారిస్ ఒడంబడిక చేపట్టారు. దీన్ని ప్యారిస్ ప్యాక్ట్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి 5 ప్రశ్నలు అయిపోయాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి 46 నుంచి మొదలుకొని మనకు 40 ఓకే, ఈ 46 నుంచి 50 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం గమనిస్తాం. ఈ 46 కు సంబంధించి నుంచి 46 నుంచి 50 వరకు మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి, అంటే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి డిగ్రీ, PG విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ 46 నుంచి 50 వరకు మనకు వస్తాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే ఇందులో మేజర్ గా సో 46 క్వశ్చన్ కు సంబంధించి మనం గమనించినప్పుడు, ఈ 46 నుంచి 50 వరకు మనకు ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇందులో మెయిన్ గా 46వ ప్రశ్న మనం చూసుకున్నప్పుడు, అండర్ హూమ్ నలంద వాస్ గ్రేట్లీ ransacked by the army of Mamluk. Right. ఇందులో ఢిల్లీ సుల్తాన్ యొక్క మామ్లక్ డైనాస్టిక్ సైన్యం ఎవరి పాలనలో నలంద ఎక్కువగా కొల్లగొట్టబడింది? గుర్తుపెట్టుకోండి, మనకు వేద కాలంలో భారతదేశంలో అత్యంత ప్రాచీనంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన విశ్వవిద్యాలయాలు నలంద, విక్రమశిల,
వల్లభి, నాడియా, తక్షశిల ఈ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో అత్యంత పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు. అయితే ఇలాంటి విశ్వవిద్యాలయాలను అప్పటి కాలంలో ఏదైతే మధ్యయుగ భారతంలో ఏమైందంటే ఈ విశ్వవిద్యాలయాలను కొల్లగొట్టబడడం జరిగింది. ముఖ్యంగా బక్తియార్ ఖిల్జీ, ఎవరండి? బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఖిల్జీ సేనానికి సంబంధించినటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ ఏం చేశారంటే ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టారు. కొన్ని లక్షల పుస్తకాలతో కూడి ఉండే లైబ్రరీ, అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి విశ్వవిద్యాలయం అది కొల్లగొట్టబడింది బక్తియార్ ఖిల్జీ కాలంలో. తర్వాత 47వ ప్రశ్న ఉన్నత విద్యకు సంబంధించి మనం గమనించినప్పుడు ద మెయిన్ గవర్నింగ్ బాడీ ఎట్ ద టెరిషరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్. ఇండియా విద్యారంగ తృతీయ స్థానంలో ముఖ్య పరిపాలన సంస్థ. మీరు గమనిస్తే ఇక్కడ మెయిన్ గవర్నింగ్ బాడీ ఎట్ టెరిషరీ లెవెల్ అంటే ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెరిషరీ లెవెల్, ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇండియా. కాబట్టి మనకు టెరిషరీ లెవెల్ ఏముందంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఎన్సీఆర్టీ అంటే అబ్రివేషన్ తెలాలి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, సిబిఎస్ఈ మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇవన్నీ కూడా మనకు 47వ ప్రశ్నలో మనకు ఉన్నత విద్యా సంస్థ వ్యవస్థకు సంబంధించి 3వ ప్రశ్నగా మనం చెప్పుకుంటాం. ఇక 2వ ప్రశ్న ఉన్నత విద్యా వ్యవస్థలో 3వ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో, ఇండియాలో సాంప్రదాయక అభ్యసనానికి ఉదాహరణ. ఇక్కడ మనం గమనిస్తే యోగా, లలిత కళలు, సొగసైన రూపకల్పన, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే తెలుగులో సొగసైన రూపకల్పన ఇచ్చారు, అగ్రికల్చర్. ఇందులో మరి ఏది ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. అంటే మానవుడు బట్ట కట్టినప్పటి నుంచి మొదలుకొని నాగరికత నేర్పింది ఏంటంటే వ్యవసాయం ద్వారానే. కాబట్టి సాంప్రదాయక అభ్యాసం ఏంటిది? అగ్రికల్చర్. ఏ కల్చర్ అండి? అగ్రికల్చర్. ఇది అభ్యర్థులు గమనించాలి. తర్వాత 49వ ప్రశ్న ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి 4వ ప్రశ్న ఆన్ అమాంగ్ ఈస్ నాట్ ఎ కోర్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. ఇది కీలక ఆలోచన నైపుణ్యం కానిది అని, అంటే కానిది అడిగాడు. నాట్ కానిది అని అడిగాడు, అయింది కాదు. ఇంటర్ప్రిటేషన్ ఇది ఖచ్చితంగా కోర్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. విశ్లేషణ, అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా క్రిటికల్ థింకింగ్. సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ, కంట్రోలింగ్, మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి సెల్ఫ్ రెగ్యులేషన్ చాలా అవసరం. ఈ 3 అంశాలు క్రిటికల్ థింకింగ్ కు చాలా ఉపయోగపడుతుంది. మరి క్రిటికల్ థింకింగ్ సరిపడినటువంటి ఏంటిది? సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అనేటువంటిది క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కి రాదు. అది దేనికి వస్తుందంటే మనము ఎప్పుడైనా సరే ఇది సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది 3rd లెవెల్లో ఉంటుంది అనమాట. మనకు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ అని మనం తీసుకున్నప్పుడు ఏదైతే మనకు నీడ్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది. క్రిటికల్ థింకింగ్ లో మాత్రం రాదు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక చివరిగా మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చివరి ప్రశ్న 50వ ప్రశ్న మనకు తెలుసు, ఇది 10th యూనిట్. ఇందులోని చివరి ప్రశ్న ఏంటంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఎట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్. అసలు ఉన్నత విద్యలో మనకు బోధన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది? ఉన్నత విద్యా స్థాయిలో బోధన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? మరి ఉన్నత విద్యా స్థాయిలో బోధన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులకు తయారు చేయటం, నిర్ణయం తీసుకునే శక్తిని వృద్ధి చేయటం, కొత్త సమాచారం ఇచ్చటానిక, టు మోటివేట్స్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్ డ్యూరింగ్ లెక్చర్. మరి ఉన్నత విద్యలో ఏం చేయాలి? టు డెవలప్ ద కెపాసిటీ టు టేక్ డిసిషన్, నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని వృద్ధి చేయాలి. సెల్ఫ్ గా అతను ఏది మంచిది కాదు అనేటువంటి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే అప్పుడు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ టు డెవలప్ ద కెపాసిటీ టు టేక్ ద రైట్ డిసిషన్. అంటే సరైన నిర్ణయం తీసుకునే విధంగా విద్యార్థులను ప్రమోట్ చేయడమే హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది లాస్ట్ ఇయర్ 2023లో జరిగినటువంటి మనకు ముఖ్యమైనటువంటి ఏది పేపర్ 1 కు సంబంధించి మనం చెప్పుకున్నాం. ఇందులో మనం చెప్పుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఇది మనకు 2వ వీడియో. మొదటి దాంట్లో 20 వరకు ఉన్నాయి, మిగతా దాంట్లో మిగతా ఉన్నాయి. ప్రతి పేపర్ 1 కు సంబంధించి
10 యూనిట్లోకి వెళ్ళి ప్రతి యూనిట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలు చొప్పున వస్తాయి. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. మొదటి గంటలు రాయాలి. నెగటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ప్రశ్న తప్పకుండా రాయాలి. సమయాన్ని ఫాలో అవుతూ రాయాలి. అనాలిసిస్ చేస్తూ రాయాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ చదవగానే ఇమీడియట్ గా ఆన్సర్ చేయకూడదు. క్వశ్చన్ చదివిన తర్వాత 4 ఆప్షన్లో ఏది సరైనది ఏది సూటబుల్ అవుతుందో అప్పుడు మాత్రం మీరు ఆన్సర్ చేస్తే పేపర్ 1 సులభంగా మీరు క్వాలిఫై అవుతారు. అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నాకు ఇది తెలుసు కదా అని టక్కిమని ఆన్సర్ పెట్టేస్తే మనం వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.